పురాతనమైన దేశీయ విత్తనాల సేకరణ అభినందనీయమని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అభినందించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శివాజీపాలెం పార్కులో విభిన్న కార్యక్రమాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకించిన జిల్లా కలెక్టర్ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణారావులు అభినందించారు. ఎమ్మెల్యే రామకృష్ణారావు వివరిస్తూ చాలా కాలంగా దేశీయ విత్తనాల సేకరణ, నగరంలో ఇళ్ల పైకప్పుల మీద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించేందుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కృషి చేస్తోందన్నారు. ఎన్సీసీ క్యాంప్ లో భాగంగానే జూన్ 25న జరగబోయేటటువంటి పర్యావరణ పరిరక్షణ దినాన్ని ముందుగానే మేము ఎన్సీసీలో క్యాంప్ లో భాగంగాను ట్రీ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. నా పేరు కళ్యాణి ఫ్రమ్ మహారాజా అటోనమస్ కాలేజ్ విజయనగరం. ఇక్కడ జరుగుతున్న 1300 బెటాలియన్ ఏటీసీ క్యాంప్ జీవీపీ వైజాగ్ లో ఇక్కడ మేము 10 days క్యాంప్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎప్పుడు ఎన్సీసీ వాళ్ళు ఓన్లీ ఇవే కాకుండా పర్యావరణం గురించి కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ ని. ఇప్పుడు చాలా మంది డిఫారెస్టేషన్ చేస్తున్నారు, చాలా ఇల్లులు కడుతున్నారు, దానివల్ల చాలా వరకు జంతువులు కూడా చనిపోతున్నాయి. ఆక్సిజన్ లేక చాలా మంది కూడా మరణిస్తున్నారు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క మొక్క నాటి ఫారెస్టేషన్ చేసి మొక్కల్ని పెంచి మనం కాపాడు. నా పేరు ఏ మనోవిలాస్ కార్తిక్, సీనియర్ అండర్ ఆఫీసర్, మహారాజా కాలేజ్ విజయనగరం. ఇప్పుడు 1300 బెటాలియన్ వారు కండక్ట్ చేస్తున్న ఏటీసీ క్యాంప్ ని నేను మాట్లాడుతున్నాను. పర్యావరణాన్ని రక్షిద్దాం, పర్యావరణాన్ని ప్రేమిద్దాం అంటే ఇప్పుడు మేము ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా ఈ పర్యావరణంలో వచ్చే పొల్యూషన్ ని కంట్రోల్ చేద్దామని మేము ఈ గ్రీన్ సొసైటీ వాళ్ళతో పాల్గొని ట్రీ ప్లాంటేషన్ అలాగే ట్రీ ప్లాంటింగ్ అనే ఈ 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం వస్తుంది కదా. ఇందులో భాగంగా ఇప్పుడు మేము ఏంటంటే మన పొల్యూషన్ మనం తగ్గించుకొని, మన చెట్లు మనం పెంచి, మన ఆక్సిజన్ ని మనమే ఎక్కువ చేసుకొని, ఓజోన్ పొరని మంచిగా డెవలప్ చేసుకొని, ఎటువంటి యూవీ రేస్ రాకుండా మన పిల్లలను, మన భవిష్యత్తు తరాలని మనమే కాపాడుకుందామని నా కోరిక. అలాగే మన ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మన బళ్ళు, అలాగే రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్, ఏసీలు మనం అందరూ ఎక్కువగా వాడడం వల్ల వాతావరణంలో ఈ పొల్యూషన్ ఎక్కువ అవడం కారణం వల్ల మనకే తిరిగి ఒంటికి డ్యామేజ్ అవుతుంది. Help of Green Climate Team, we will be carrying out a plantation drive on 5th of June, which is the World Environment Day, and